కెరీర్ స్టార్టింగ్ నుంచి సినిమాలు ఫ్లాప్ అవుతున్న భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు సరికొత్త కాంబినేషన్లతో వస్తున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్. అల్లుడు సీను, స్పీడ్ ఉన్నోడు, జై జానకి నాయక అంటూ ప్రేక్షకుల ముందుకు 3 సార్లు వచ్చి 3 సార్లు అంచనాలను అందుకోలేకపోయిన బెల్లంకొండ శ్రీనివాస్ 3 సార్లు భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అవి కొంతవరకు ఎఫెక్ట్ అవ్వగా ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తి పరచలేకపోయిన ఈ సినిమాలు నికాల్సిన హిట్ ను బెల్లంకొండ శ్రీనివాస్ కు ఇప్పటి వరకు అందించలేదు. అయినా కానీ తన అప్కమింగ్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఈ నెల 27న రాబోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం అంటూ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ హీరో ఆ సినిమా గాను భారీగానే కష్టపడిన ఓవరాల్ గా సినిమా బడ్జెట్ ఏకంగా 42 కోట్ల వరకు అయినట్లు సమాచారం. ఇక నిర్మాతలు షాటిల్ రైట్స్ ని పక్కకు పెట్టి సినిమాను ఓవరాల్ గా 35 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ కు అమ్మినట్లు సమాచారం అందుతుండగా దీనిపై పూర్తి ఏరియాల వారి వివరాలు రిలీజ్ డేట్ ముందు వరకు తెలియనున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ బిజినెస్ లో భాగంగా నైజాం ఏరియాకి గాను ఈ సినిమాను ఏకంగా 9 కోట్లకు అమ్మారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమనేది సినిమా రిలీజ్ వరకు తెలియదు, కానీ ఒకవేళ 9 కోట్ల వరకు నిజమైతే బెల్లంకొండ శ్రీనివాస్ కి ఇది రికార్డు లెవెల్ ప్రీ రిలీజ్ బిజినెస్ అనే చెప్పాలి. ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ దక్కడానికి కారణాలు తెలియకపోయినా సినిమా బడ్జెట్ అలాగే ఇన్సైడ్ టాక్ బాగుందనే టాక్ వినబడుతుండటం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ రేంజ్ లో జరగడానికి కారణమని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ట్రైలర్ కూడా అంచనాలకు తగ్గట్లే ఉండటంతో సినిమా పాజిటివ్ టాక్ కనుక తెచ్చుకుంటే మంచి వసూలు కురిపించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. మరి సినిమా 27న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఎంతవరకు అంచనాలను తట్టుకొని నిలబడుతుందో. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.